ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. వ్యూస్ అయితే ఏమైనా సూపరా. చిన్న రైల్వే స్టేషన్, నేను నా లైఫ్లోనే ఇంత చిన్న రైల్వే స్టేషన్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ద లాంగెస్ట్ టనల్ ఇదే. ఈ కాల్కా సిమ్లా రైల్వే లైన్ అయితే అందుబాటులో లేనప్పుడు బ్రిటిష్ టైంలో ఇదే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ క్రాసింగ్ అయితే పెట్టిర్రు, దేనికోసమో చూడండి, ఏమొస్తుంది చూడండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఈరోజు అయితే మనం ఒక స్పెషల్ ట్రైన్లో అయితే పోతున్నాము. అది ఎక్కడి నుంచి అంటే కాల్కా టు సిమ్లా అయితే వెళ్తున్నాము. హిమాలయన్ క్వీన్ ఎక్స్ప్రెస్లో అయితే వెళ్తున్నాం. ఇది టాయ్ ట్రైన్. ఈ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రెజెంట్ అయితే నేను కాల్కా రైల్వే స్టేషన్ ముందు అవుతున్నాను. అండ్ ఈ ట్రైన్, ఈ బ్లాగ్ మరిన్ని విశేషాలు మనం లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. రైల్వే స్టేషన్ ముందు మన నేషనల్ ఫ్లాగ్ చాలా మంచిగా ఎగురుతుంది. అది లోపలికి అయితే వెళ్ళి మనం ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. చూడండి, డిస్ప్లేలో కూడా చూపిస్తున్నారు. హిమాలయ క్వీన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఉంది. మనమైతే వెళ్దాం ఇప్పుడు అటు. అంటే ఇదైతే రైల్వే స్టేషన్. ఇది ఖాళీ అవుతుంది ప్రజెంట్. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే మనం పోవాలి. ఈ నుంచి ఇక్కడికైతే ఎండ్ అయిపోతుంది ఇది కాల్కా. ప్రెసెంట్ టాయ్ ట్రైన్ దగ్గర అయితే వచ్చేసిన, చూపిస్తా మీకు. నా వెనకాల ఉంది కదా అదే ట్రైన్, అండ్ నా బాక్స్ కూడా అదే F2 నాది. చాలా బాగుంది ఈ ట్రైన్. కంప్లీట్గా ఒకసారి చూపిస్తాను నేను మీకు. వెళ్ళే ట్రైన్ అయితే ఇదే ఇంజన్. అది చూస్తారు కదా ఎంత చిన్నగా ఉందో. అండ్ కంప్లీట్ ట్రైన్ 6 బాక్సెస్ ఉంటాయి అంతే. ఎంత కంప్లీట్ ట్రైన్ ఇది. బ్యాక్ సైడ్ ఇప్పుడైతే ఇంజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంజన్ కూడా. ఆ లాస్ట్ వరకు చూసేదే మీకు ఈ ట్రైన్. ఇక చూడండి, టాయ్ గూడ్స్. ఇది గూడ్స్ బాక్సెస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది అసలు. ఇది చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. టాయ్ ట్రైన్లో విస్టాడోమ్ కోచెస్. అది వా, చాలా బాగుంది కదా. నేను ఎక్కేదైతే ఇది FC2 అనమాట నాది. దీంట్లో 18 సీట్ నాది. లాస్ట్కి ఉంది. ఫ్రంట్ అయితే ఇంజన్ ఉంది. చాలా సూపర్ థ్రిల్లింగ్ ఉంది. ఈ ట్రైన్ గురించి చాలా విశేషాలు చెప్పాలా మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ బ్లాగ్ అంతా. స్టార్ట్ కానీ టైం ఉంది. నేనైతే ఒక పిజ్జా అయితే తీసుకున్నాను ఇక్కడ. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇదైతే ఇప్పుడు కొంచెం పిజ్జా తినేసి ఇంకా స్టార్ట్ చేస్తా. అండ్ ఈ ట్రైన్ ఇక్కడ కల్కాలో 11:55కి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి సిమ్లా పోయే వరకు 4:55 PM అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 5 hours అయితే టైం తీసుకుంటుంది. 94 కిలోమీటర్స్ కవర్ చేయడానికి. కరెక్ట్ 11:54 అవుతుంది. 11:55కి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇటు నుంచి మన హార్న్ అయితే వచ్చేసింది. సైరన్ అయితే వేసారు. కరెక్ట్ 11:55కి అయితే ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ అయితే కాల్కా అయితే దాటుతుంది ప్రజెంట్. మన ఇంజన్ ఫ్రంట్లో ఉంది. అసలు సూపర్ థ్రిల్లింగ్ ఉంది అయితే ఇదైతే. దీని ట్రాక్స్ చూడండి ఎట్లా చిన్నగా ఉంటాయో. 2 feet ట్రాక్స్ అనమాట ఇది. అండ్ ఈ ట్రైన్స్ ది షెడ్ ఇది. ఇక్కడ ఏమైనా ఉంటే రిపేర్ చేస్తారనమాట. అన్ని ట్రైన్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. అండ్ అప్పటి పాత ట్రైన్ ఇది. అండ్ కంప్లీట్ బాక్స్ ఇదే. 1 టైర్ ఫస్ట్ క్లాస్ కోచ్ అనమాట ఇది. 18 మెంబర్స్ అయితే ఇందులో ట్రావెల్ చేస్తారు. నా సీట్ నెంబర్ 18, విండో సీట్. నేను ఓవరాల్గా 94 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. 94 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 5 hours అయితే టైం తీసుకుంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 52455
ఫ్రమ్ కాల్కా టు సిమ్లా. కాల్కాలో మార్నింగ్ 11:55 అయితే బయలుదేరుతుంది. సిమ్లా పోయే వరకు 4:50 అయితే అవుతుంది ట్రైన్. ఈ ట్రైన్ జర్నీలో మనకి 103 టనల్స్ అయితే ఉంటాయి. 103 టనల్స్లో 102 అయితే ప్రెజెంట్ యాక్టివ్ అయితే ఉన్నాయి. 912 కర్వ్స్ ఉంటాయి. 969 బ్రిడ్జెస్ ఉంటాయి. దీన్ని 1983 జూన్ 3 రోజు అయితే దీని ఫస్ట్ రన్ అయితే అప్పుడు స్టార్ట్ అయింది. సింగిల్ ట్రాక్ ఉంది. 2007లో హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఈ రైల్వేని హెరిటేజ్ ప్రాపర్టీగా అయితే డిక్లేర్ చేసింది. ఇదే ఇయర్ September 11కి యునెస్కో టీం వచ్చి ఈ రైల్వేస్ అయితే ఇన్స్పెక్ట్ చేసి July 8, 2008లో అయితే దీన్ని యునెస్కో హెరిటేజ్ సైట్ గా అయితే డిక్లేర్ చేసింది. చాలా సూపర్ అయితే ఉంది ఈ థ్రిల్లింగ్ అయితే. చెట్లు అన్ని దాక్కుతున్నాయి. అంతే ఇక ట్రైన్ స్పీడ్ ఇది మ్యాక్సిమం ట్రైన్ స్పీడ్ ఇంతే. ఇంకా అందరూ ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు ఈ రైడ్ని. ఎన్ని కర్వ్స్ ఇప్పటిదాకా అయితే. ఆడ ఏదో మార్చుకుంటున్నారు. సూపర్ అయితే ఉంది జర్నీ. దీనికైతే టోటల్ 4 స్టాప్స్ అయితే ఉంటాయి. దీనికైతే ఓన్లీ 2 స్టాప్స్ ఉంటాయి, ధరంపూర్, హిమాచల్ అండ్ బరో. తర్వాత సిమ్లాకి అయితే వెళ్ళిపోతుంది. లాంగెస్ట్ టనల్ వచ్చేసి 1143 మీటర్స్ అయితే ఉంటుంది. బరోక్ టనల్ పేరు కూడా. ఏమన్నా కనిపిస్తుందా? కొండ మీద అయితే ఎక్కుతుంది. మనం కొండ మీదకి అయితే ఎక్కుతున్నాం. ఆడ కింద నుంచి వచ్చినాం మనం. కింద ట్రాక్స్ కనిపిస్తుంది కదా, అంత కింద నుంచి అయితే వచ్చినాం. ఇప్పుడైతే హర్యానాలో ఉన్నాము. హిమాచల్కి వెళ్ళిపోతున్నాం మనము. చెప్తున్నా కదా, లైఫ్లో ఒక్కసారన్నా ఈ ట్రైన్ జర్నీ చేయాల్సిందే. అంత బ్యూటిఫుల్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ అంటే ఇంకా చెప్పుకోలేము. మాటలతో ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంత బ్యూటిఫుల్ ఉంది ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. సూపర్ అనిపిస్తుంది అసలు. కోటి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది ఇది. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ టనల్లోకి అయితే పోతుంది ఇది. సెకండ్ లాంగెస్ట్ టనల్ ఇది. ఇక్కడ రాశి కూడా ఉంది, కల్కా సిమ్లా రైల్ సెక్షన్లో దిస్ ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ టనల్. 693.79 మీటర్స్. పక్కనే రోడ్ పక్కనే ట్రాక్స్. సూపర్ ఉంది అసలు ఇది.
వస్తా రిజర్వేషన్ చేసుకొని. నైట్ 5 o'clock కూడా, ఈవినింగ్ 5 o'clockకి సిమ్లా నుంచి కాల్కాకు ఒక ట్రైన్ బయలుదేరుతుంది. ఆ ట్రైన్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. ఫ్లడ్స్ వచ్చినప్పుడు, నార్త్ ఇండియా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రైల్వే ట్రాక్ అయితే బాగా దెబ్బతిన్నది. మళ్ళీ దాన్ని వాళ్ళు ఏమంటారు రిపేర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయితే చేసారు ఈ సర్వీస్ని. ఎట్లయితే మీదికైతే పోతున్నామో చెవులు బ్లాక్ అయిపోతున్నాయి. ఆడ మీద ఇండియా ఫ్లాగ్ కనిపిస్తుంది. ఆడ దాకా పోవాలి ట్రైన్. ఇప్పుడు ఆ ఫ్లాగ్ దాకా పోవాలా. అది ఫస్ట్ రైల్వే స్టేషన్. అది మనం మీడున్నాము. రైల్వే స్టేషన్ ఆడ మీద ఉంది చూడండి. అంతే, ఇంకా 25 దాటది. ఇక ఏదన్నా 25 లోపే స్టేషన్ సోన్వారా. స్కిప్ చేస్తున్నాం ఇప్పుడు ఈ స్టేషన్ని. ఇక్కడ క్రాసింగ్ అయితే పెట్టిర్రు. దేనికోసమో చూడండి, ఏమొస్తుంది చూడండి. ఇది ఈ చిన్న బండి కోసం అయితే క్రాసింగ్ అయితే పెట్టిర్రు. ఓ దీనికోసం అయితే క్రాసింగ్ పెట్టారు ఇక్కడ. బండి వచ్చినాకైతే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. క్రాసింగ్ అనమాట ఇది. సూపర్ ఉంది ఈ జర్నీ అయితే. ఇదే లాంగెస్ట్ బ్రిడ్జ్. ఇది 60 feet బ్రిడ్జ్. ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్. ఆ నుంచి అయితే మనం వచ్చినాము. అట్లా తిరిగి మీదికైతే ఎక్కినాము. అవును, ఎస్. ఫామ్ దాంట్లోనే ఉంటుంది. ఫామ్ దాంట్లోనే చెట్లు చూడండి ఎట్లున్నాయో కిందికి. షిమ్లా. ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఆల్రెడీ ఇంకొక టాయ్ ట్రైన్ ఇక్కడ ఉంది. ఇది లగేజ్ వ్యాన్ గార్డ్.
కాల్కా అయితే పోతుంది ఇది ఇప్పుడు. ఇప్పుడు ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చినాము, ధర్మాపూర్ హిమాచల్. ఇది వచ్చేసి సీ లెవెల్ నుంచి 1469 మీటర్స్ హైట్లో ఉంది. ఫుల్ చలి ఉంది, ఇక్కడ కూడా ఎండ అనిపిస్తుంది అని చలి కూడా అంతే ఘోరంగా ఉంది. ఇదంతా టాయ్ ట్రైన్. ఇదే ఇంకా ఇక్కడ రైల్వే స్టేషన్, చిన్న రైల్వే స్టేషన్. నేను నా లైఫ్లోనే ఇంత చిన్న రైల్వే స్టేషన్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక 1 minute స్టాప్ తర్వాత అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అరే వెళ్ళగా టీ పడేసుకున్నారు ఆ రన్నింగ్లా. ధర్మాపూర్ హిమాచల్. చాలా చల్లగా అయితే ఉంది ఇక్కడ. కంప్లీట్ ధర్మాపూర్ హిమాచల్ రైల్వే స్టేషన్ అదే. ఇంకా అయితే బరోక్ స్టాప్ అయితే వస్తుంది. బరోక్కి పోయే ముందే లాంగెస్ట్ టనల్ కూడా బరోక్కి పోకముందుకే అయితే వస్తుంది. అన్ని కొండల మీద ఇళ్ళలు, చిన్న చిన్న దారులు, ఇళ్ళలు అయితే. పార్క్ టైప్ ఏదో ఉంది ఇక్కడ. ఈ కాల్కా సిమ్లా రైల్వే లైన్ అయితే అందుబాటులో లేనప్పుడు బ్రిటిష్ టైంలో క్యాపిటల్ సిటీ హౌరా ఉంటుండే ఇండియాకి, అండ్ సమ్మర్ క్యాపిటల్ సిమ్లా ఉంటుండే. అండ్ కాల్కా టు సిమ్లాకి గాడిదలు గుర్రాల మీద అడ్మినిస్ట్రేటివ్ని ట్రాన్స్ఫర్ చేస్తుండేనంట. అయితే ఎప్పుడైతే ఈ లైన్ వచ్చిందో, ఈ ట్రైన్ లైన్, ఈ ట్రైన్స్లో శివాలిక్, ఈ ఎక్స్ప్రెస్లో అప్పుడు శివాలిక్ ఎక్స్ప్రెస్ ఉంటుండే, ఆ ఎక్స్ప్రెస్లో అంతా ట్రాన్స్ఫర్ చేస్తుండేనంట. అసలు వ్యూస్ అయితే ఏమైనా సూపరా, ఎక్సలెంట్ వ్యూస్ అసలు. కుమారతి దాగ్ని సాయి అంట రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇక్కడ సిగ్నల్ సిస్టమ్ ఇదే. ద లాంగెస్ట్ టనల్ ఇదే. యు ఆర్ ఎంటరింగ్ లాంగెస్ట్ టనల్. ఇదే లాంగెస్ట్ టనల్. ఈ టనల్ నుంచి బయటికి రానికి మనకి 3 minutes 34 seconds అయితే పట్టింది. లాంగెస్ట్ టనల్ అది. బరోక్ రైల్వే స్టేషన్. మనం ప్రెజెంట్ అయితే బరోక్ రైల్వే స్టేషన్ వచ్చినాము వితౌట్ ఎనీ డిలే. ఇది సీ లెవెల్కి 1531 మీటర్స్ హైట్లో ఉంది ఈ స్టేషన్. వాటర్ కూడా ఫిల్ చేస్తున్నారు బరోక్ స్టేషన్లో. ఇక్కడైతే క్రాసింగ్ అయితే పెట్టిరు బరోక్లో. అక్కడ నుంచి అయితే ఇంకో ట్రైన్ వస్తుంది. ప్యాసింజర్ ట్రైన్ ఇదైతే సిమ్లా కాల్కా ప్యాసింజర్ ట్రైన్ ఇది. ఒక 8 minutes స్టాప్ తర్వాతనైతే బరోక్ నుంచి కూడా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది.
వ్లాగ్లో మనము 94 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తున్నాము. అండ్ ఈ వ్లాగ్ తోటి మనం 12,000 మార్క్ని అయితే చేరుకుంటున్నాము. టోటల్గా 12,071 కిలోమీటర్స్ అయితే మనం ఈ వ్లాగ్ తోటి అయితే కంప్లీట్ చేయబోతున్నాము అవుట్ ఆఫ్ 1 lakh కిలోమీటర్. సోలన్ రైల్వే స్టేషన్ అయితే మనం ఇప్పుడైతే స్కిప్ చేస్తున్నాము. ఈ సిస్టమ్ ఇంకా ఉంది ఇక్కడ ట్రైన్స్లో. ఏం బ్యూటిఫుల్గా అనిపిస్తుంది లొకేషన్. సలోగ్రా స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాము. ట్రాక్స్ బాగున్నాయి, 2 feet ట్రాక్స్ అనమాట. మాన్యువల్గా యూజ్ చేస్తారు అనమాట ఇక్కడ ట్రాక్స్ చేంజ్ చేయడం. ఏమన్నా కనిపిస్తుంది. హిమాలయన్ క్వీన్ ట్రైన్ పేరు, అట్లనే హిమాలయ చూసినట్టే అనిపిస్తుంది. టనల్ నెంబర్ 57 ఇది. అంటే ఇంకా 50 టనల్లు ఉన్నాయి అప్రాక్సిమేట్గా. టైం వచ్చేసి 3:15 అవుతుంది, కానీ ఏదో చీకటి అయినట్టు అనిపిస్తుంది కొన్ని ప్లేసెస్లో. మనమైతే తారాదేవి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. అదంతా మీరు చూస్తారు కదా, అది సిమ్లానే. మనం మాడికే వెళ్ళాలా. ఇంకొక 12 కిలోమీటర్స్ అయితే ఈ సిమ్లా అయితే వచ్చేస్తుంది. దర్శన్ ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టిండ్రు, ఖాళీగా ఉంది అదంతా. ఇది దర్శన్ ఎక్స్ప్రెస్, ఇది పక్కన ఉన్నది. ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. టైం ఇప్పుడు 4 అవుతుంది. అసలు 6 o'clock లెక్క ఉంది. లైట్గా మంచు పడుతుంది, విజిబిలిటీ తక్కువైంది. ఆ టనల్ 98th టనల్ అది. ఇప్పుడు వచ్చేది 99. ఇక్కడ మాత్రం చలి ఘోరంగా ఉంది, చేతులు గడ్డ కడుతున్నాయి, మాట కూడా నత్తిపోతుంది. ఎట్లెక్కుతుంది చూడండి మీదికి. ఈ బ్రిడ్జ్ చూస్తే అర్థమైపోతుంది మీకు ఎట్లా మీదికి ఎట్లా ఎక్కుతుందో. కిందికేమో ఉంది. అరే ఇదంతా వర్షంకి అంతా కూలిపోయింది. ఇదంతా మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేస్తారు దీన్ని. చెట్లు
మెల్లగా పోతుంది మీదికి. ఇప్పుడైతే మనము సమ్మర్ హిల్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఈ రైల్వే స్టేషన్ తర్వాత సిమ్లా. ఇంకా ఆ ట్రైన్ చూడు ఏడి ఉందో, మనం ఏడున్నాం ఆ ట్రైన్ ఏడుంది. అయితే ఫైనల్లీ మనం అయితే షిమ్లాకి అయితే వచ్చేసినాము విత్ 10 minutes డిలే. మా కోతులు ఉన్నాయి కదా ఇక్కడ. షిమ్లా ద బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్, చాలా బాగుంది. చాలా సూపర్ అవుతుంది. షిమ్లా రైల్వే స్టేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ వ్యూస్ అయితే ఆ ఇల్లు చూడండి కొండ మీద. కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ప్రెసెంట్ అయితే షిమ్లాకి అయితే వచ్చేసాను. ఒక 5 minutes డిలే తోటి అయితే ట్రైన్ వచ్చింది. చాలా సూపర్ ఈ జర్నీ అయితే. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి జర్నీ చేయాలా. మనకి బ్రదర్ కల్కాలో కలిసిండు, ముంబై అవుతాను. ఒకసారి ఆయన చెప్పండి. I meet my brother in this train, Himalayan Queen. We are in Shimla. థ్యాంక్ యూ బ్రో, నైస్ Great for మీటింగ్ యూ. your నైస్ మీటింగ్ in యూ. your future and yeah, thank you. థ్యాంక్ యూ. నేనైతే ప్రెసెంట్ షిమ్లాలో వచ్చేసాను విత్ 5 minutes డిలే. సూపర్ అంది ఈ జర్నీ అయితే. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి జర్నీ చేయాలని చెప్తా. అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్. 94 kilometers 5 hours జర్నీ. చాలా చాలా బాగుంది జర్నీ అయితే. బ్యూటిఫుల్ సీన్స్. చలి అయితే చాలా ఘోరంగా ఉంది. అండ్ ఇంతటితో అయితే ఈ బ్లాగ్ ముగించేస్తున్నాను. తిరిగి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. థ్యాంక్ యూ. ఇట్లానే సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ ఆల్. జై హింద్.